సార్ ఒక 50 మందిని చంపగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదే పెద్ద అనుభవం పడ్డట్టు అల్లకల్లోలం అయిపోయారే. మన జన్మాలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, కొన్ని ఆపే ప్రయత్నం చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు, మన కూతురు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నాం? బిక్కు మనం ఎందుకుంటున్నాం? అరే వాళ్ళే మన అడవుల్లోకి, బాంబుల మధ్యలో ఎడర్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్టాండ్లోను, బస్సుల్లోను, రెస్టారెంట్లోను, ఆఫీస్లోను, పోస్ట్ ఆఫీస్లోను, పార్కుల్లోను, కాలేజీలోను, ఎక్కడ పడితే ఎక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎవడు ఎక్కడ ఏం చేస్తాడన్న భయం సార్ మన స్త్రీకి. అరే స్త్రీ అంటే సెక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం.